సహాయక సంఘాల మహిళల ఆర్థిక సాధికారతకు తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలను ఉద్యోగాల కోసం ఎదురు చూసే స్థాయి నుంచి వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కొత్త ప్రణాళికలను అమలు చేసేందుకు సిద్ధమవుతుంది. ఇప్పటికే మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు, ఆర్టీసీ బస్సుల నిర్వహణ వంటి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు మరింత పెద్ద స్థాయిలో సూపర్ బజార్లు నిర్వహణ బాధ్యతలను కూడా మహిళలకే అప్పగించనుంది. ఈ ప్రాజెక్ట్ కింద మహిళా శక్తి సూపర్ బజార్ పేర్లతో డీమార్ట్ తరహా ఆధునిక సూపర్ మార్కెట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సూపర్ బజార్లలో బియ్యం, ఉప్పులు, నిత్యావసర సరుకులు, కిరాణా వస్తువులు, గృహోపకరణాలు, వ్యక్తిగత వినియోగ వస్తువులు వంటి అనేక ఉత్పత్తులను ఒకే చోట అందుబాటులో ఉంచనున్నారు. వినియోగదారులకు నాణ్యమైన వస్తువులను తక్కువ ధరలకే అందించడంతో పాటు మహిళా సంఘాలకు స్థిరమైన ఆదాయం కల్పించడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యంగా ఉంది. మొదటగా ఖమ్మం జిల్లాలో ఈ ప్రాజెక్ట్ని పైలట్ ప్రాజెక్ట్గా అమలు చేయనున్నారు. అక్కడ ఫలితాలను పరిశీలించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తొలి విడతలో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, సంగారెడ్డి వంటి ఉమ్మడి జిల్లా కేంద్రాలలో ఒక సూపర్ బజార్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా మహిళా సంఘాల ద్వారా లాజిస్టిక్ హబ్బులు, ఆధునిక రైస్ మిల్లులు కూడా ఏర్పాటు చేయే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఈ ప్రాజెక్టుల కోసం సమర్థవంతంగా పనిచేస్తున్న మహిళా సంఘాలను ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే సంబంధిత అధికారులకు సెర్ప్ ద్వారా అవసరమైన మార్గదర్శకాలు జారీ చేస్తున్నట్టు సమాచారం. సూపర్ బజార్లు ఏర్పాటుకు అవసరమైన స్థలాలను ప్రభుత్వం కేటాయించనున్నగా ఎక్కువ జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో వీటిని నెలకొల్పాలని యోచిస్తుంది. ఈ చర్యల ద్వారా మహిళలకు ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా వారి ఆదాయ వనరులు కూడా మరింత బలోపేతం అవుతాయని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే మహిళా సాధికారత కోసం పలు సంక్షేమ ఉపాధి పథకాలు అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం వ్యాపార ప్రారంభించాలనుకునే మహిళలకు వడ్డీ లేని రుణాలు కూడా అందిస్తుంది. ఇప్పుడు సూపర్ బజార్లు ప్రాజెక్ట్ ద్వారా మహిళలు వ్యాపార రంగంలోకి మరింత ముందుకు వెళ్లే అవకాశాలు లభించనున్నాయి.